ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. దావీదు వ్రాసిన రక్షణ కీర్తన 51 ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రునగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా అండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్థుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలును దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించను గాక. చిన్నబాబు ఐజాక్ రిత్విక్ పాట పాడతారు, తర్వాత హిమబిందు, ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్. మట్టిలోన ముత్యమల్లే పుట్టాడురో, సంధ్య పొద్దు సూర్యుడల్లే వచ్చాడురో. నింగి నేలంతా ఆడిపాడంగా సంబరాలతో సందడేయగా. మట్టిలోన ముత్యమల్లే పుట్టాడురో, సంధ్య పొద్దు సూర్యుడల్లే వచ్చాడు. బెత్లెహేము ఊరిలో పశువుల పాకలో
దీనుడై పుట్టినాడురా, సుఖమే కోరలేదురా. చలి రాత్రిలో చిక్కటండి బ్రతుకులో దీపమై వచ్చినాడురా, వేదమే చూపలేదురా. ఎంతో వింత కాదా దారి చూపే దివ్యతారా, పాడే దూతలంతా కదిలొచ్చే కొల్లలంతా అంబరానంటే సంబరాలతో సందడే ఇలా. మట్టిలోన ముత్యమల్లే పుట్టాడు రో, సందే పొద్దు సూర్యుడల్లే వచ్చాడు రో. నిన్నేలంతా ఆడి పాడంగా సంబరాలతో సందడాయగా. వెన్నెలంటి వీధిలో చల్లనైన చూపుతో స్నేహమై చేరినాడురా, ప్రేమని పంచినాడురా. అంధకార లోయలో అంతులేని బాటలు మనకై వెదకినాడురా, రక్షణే తెచ్చినాడురా. ఎంతో వింత కాదా మరి నిన్నే కోరలేదా, యేసు చెంత మనసారా వేడుకోగా అంబరానంటే సంబరాలతో సందడాయగా. మట్టిలోన ముత్యమల్లే పుట్టాడు రో, సందే పొద్దు సూర్యుడల్లే వచ్చాడు రో. నిన్నేలంతా ఆడి పాడంగా సంబరాలతో సందడాయగా, సంబరాలతో సందడాయగా. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టిన దునియాలో.
శుభగానము పరలోక గీతాల సారాంశము గగనాల ధ్వనించే శుభగానము పరలోక గీతాల సారాంశము యేసే కదా శాంతి సుధా యేసే కదా శాంతి సుధా యేసే కదా శాంతి సుధా యేసే కదా శాంతి సుధా నమో పాప పరిహార తేజోమయా నమో జీవదా కృపా సాగరా నమో పాప పరిహార తేజోమయా నమో జీవదా కృపా సాగరా నమో దేవనీ నామ సంకీర్తనే నమో దేవ నీ నామ సంకీర్తనే జగాలందు కదలేక సాగాలని జగాలందు కదలేక సాగాలని గగనాల ధ్వనించే శుభగానము పరలోక గీతాల సారాంశము గగనాల ధ్వనించే శుభగానము పరలోక గీతాల సారాంశము సర్వోన్నతమైన స్థలమందున యెహోవాకే మహిమ కలగాలని సర్వోన్నతమైన స్థలమందున యెహోవాకే మహిమ కలగాలని తప్పించేటి నరులు విమలాత్ములు తప్పించేటి నరులు విమలాత్ములు శుభానంద భాగ్యాలు పొందాలని శుభానంద భాగ్యాలు పొందాలని గగనాల ధ్వనించే శుభగానము పరలోక గీతాల సారాంశము గగనాల ధ్వనించే శుభగానము పరలోక గీతాల సారాంశము యేసే కదా శాంతి సుధా యేసే కదా శాంతి సుధా యేసే కదా శాంతి సుధా యేసే కదా శాంతి సుధా కాబట్టి ఈ సమయంలో వజ్రమ్మ గారిని సాక్ష్యం చెప్పడానికి ప్రభు ప్రేమలో ఆహ్వానిస్తూ ఉన్నాను. అద్భుతం.
అది ఒక ఆశ్చర్య కార్యము. అది మన దేవుడికి మాత్రమే సాధ్యము అలా చేయటానికి. ఎవ్వరికీ అది ఇంకా అసాధ్యమే, కానీ మన దేవుడికి మాత్రము సమస్తము సాధ్యమే. దేవుడు నా పట్ల చేసిన ఆ గొప్ప సాక్ష్యాన్ని, అద్భుతాన్ని, ఆ మేలుని, ఆశ్చర్యకార్యాన్ని సంఘంలో నేను మొదటి వారం చెప్పుకుంటానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు చెప్పాడు, అమ్మా ఈరోజు మొదటి ఆదివారం కదమ్మా, కొంచెం లేట్ అవుతుంది అంటే, లేదు పాస్టర్ గారు నేను ఇలా చెప్పుకున్నాను దేవుడికి, నాకు అవకాశం ఇవ్వండి నేను అడిగాను, నాకు దైవజనులు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు, అందుని బట్టి పాస్టర్ గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మీకు అందరికీ నా వందనాలు. దేవుడు చేసిన మేలుని మీ మధ్యలో పంచుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవా, నాకు 15 సంవత్సరాల క్రితము గ్లకోమో అనే వ్యాధి వచ్చింది కండ్లకి. అది దాన్ని నీటి కాసుల వ్యాధి అంటారంట. అది చాలామందికి రాదంట, ఎంతోమందిలో కొంతమందికి మాత్రమే వస్తుంది. ఆ కొంతమందిలో నేను ఒకదాన్ని. నాకు అది వచ్చింది. నేను అప్పుడు డాక్టర్ పిఎల్ రావు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనే నాకు చెప్పాడమ్మా, ఇది నీ సంగతి, నీకు లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నాడు. సరే తీసుకున్నాను. తర్వాత బాగానే ఉన్నాయి కళ్ళు, బాగానే చేస్తూ ఉన్నాను. తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి ఏదో ఒక మసకలాగా అనిపించినప్పుడు నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే, నీ 2 కళ్ళల్లో చుక్కలాలు ఉన్నాయమ్మా, అవి లేతగా ఉన్నాయి, నువ్వు కొంచెం నిదానంగా అయినా ఆపరేషన్ చేయించుకోవాలి అన్నాడు. నాకు ఆపరేషన్ అంటే భయము. అప్పటి నుంచి అంటే ఆ మాట చెప్పి కూడా దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది. చుక్కలాలు ఉన్నాయని చెప్పిన మాట 8 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ప్రభా, నేను హాస్పిటల్కి వెళ్ళను, నాకు ఆపరేషన్ వద్దు, నువ్వే నాకు బాగు చెయ్యి, నీ రక్తంతో నాకు కరిగిపోయేటట్టు చెయ్యి అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అయినా సరే దేవుడు అప్పుడప్పుడు నా కళ్ళ గురించి నాకు కళ ద్వారా చూపిస్తూ ఉంటాడు. తర్వాత అలా జరుగుతూ ఉండింది. ఈ ఎడం కన్ను అయితే ఎక్కువ మసక వచ్చేసింది. ఈ కన్నుతో చూస్తున్నా నేను అక్కడ కూర్చున్న పాస్టర్ గారి ముఖం కూడా నాకు క్లియర్గా కనబడేది కాదు, మసగ్గా ఉండేది. అయినా సరే ఏదో ఒక నిర్లక్ష్యం, చూపించుకోవాలి వెళ్ళాలన్న భయం, పోవాలన్న భయం అన్నమాట. పోతే ఏం చెప్తారో, అది ఎలా ఉంటుందో అనేసి అలా కొంతకాలం గడిపేశాను. పోయిన నెలలో 9వ తేదీ ఆదివారం మందిరానికి వచ్చాను. 10వ తేదీ సోమవారము చాలాసేపు బాగా ప్రేయర్ చేసుకున్నాను. తెల్లవారితే ఇంకా మంగళవారము. ఆ రాత్రి సోమవారం నైట్ నేను పడుకొని తెల్లారి 7 గంటలకు లేచాను. చాలాసేపు మేలుకున్నాను, కొంచెం లేటుగా లేచాను. లేచి కళ్ళు తెరిస్తే కన్ను కనబట్టడం లేదు. భయం వేసింది, ఏంటి నా కన్ను కనబడటం లేదని. ఒక కన్ను మూసుకొని ఇంకొక కన్నుతో చూస్తే అస్సలేం కనబడలేదు, ఒక చెక్క అడ్డం పెట్టినట్టు నాకు కంటికి వచ్చేసింది. భయం అయింది, దిగులైపోతుంది, భయం అయిపోయింది, నా కన్ను ఏదో అయిపోయింది అనేసి మా కోడలికి ఫోన్ చేశాను. నాకు కన్ను ఇలా ఉంది, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అంతకుముందు ఒక 2 వారాల క్రితమే దేవుడు నాకు ఈ కన్ను చూపించాడు. చూపించి ఈ తెల్ల గుడ్డు పైన నల్ల గుడ్డు ఉంటుంది రౌండ్గా, సగం గుడ్డు నలుపు ఉంది, సగం గుడ్డు తెలుపు ఉంది. కల్లో చూపిస్తున్నాడు దేవుడు నాకు. కల్లోనే లేచి నేను ఏడస్తా, ప్రభువా నువ్వు నాకు చెప్పావు హాస్పిటల్కి వెళ్ళమని, నేనైతే నిర్లక్ష్యంగానయ్యా, నన్ను క్షమించు, నేను రేపు పొద్దునే వెళ్ళిపోతాను ప్రభు అని కల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మెలకు వచ్చేసింది. నాకు అట్లా చూపించాడు. నేను ఇంకా ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి, దేవుడి దగ్గర చెప్పాడని చెప్పేసి మా కోడల్ని అడిగాను, అమ్మ నా కల్లో దేవుడు ఇట్లా కన్ను చూపించాడు, నన్ను కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళు అని. ఆంటీ, అమ్మాయి స్కూల్లో టీచర్గా వెళ్తుంది, ఆంటీ నాకు స్కూల్లో సెలవులు ఇవ్వరా ఆంటీ, నిన్ను తీసుకెళ్ళాలంటే, ఎండాకాలం చేయించుకో ఆంటీ, నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి నిన్ను చూసుకుంటాను అన్నది. మళ్ళీ ఏమని మళ్ళీ దేవుడి దగ్గర చెప్పుకున్నా, ప్రభువా నేను ఎట్ట అడిగితే అమ్మాయి ఇలా చెప్పిందయ్యా, అమ్మాయి ఎండాకాలంలో తీసుకెళ్తుందంట, అప్పుడు దాకా నా కన్ను ఏం కాకుండా కాపాడయ్యా అని మళ్ళీ దేవుడి దగ్గర ప్రార్థించుకొని గమ్ముగా అయిపోయినా. 2 వారాలు గడిచిన తర్వాత కన్ను కనబడకుండా అయిపోయింది. కన్ను కనబడకుండా అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మాయిని పిలిస్తే అమ్మాయి ఫోన్ ఎత్తుకోలేదు, ఏం చేయాలో దిక్కు తెలియటం లేదు, నన్ను ఎవరు తీసుకెళ్తారు అనుకొని మా బంధువు యొక్క అమ్మాయికి ఫోన్ చేశాను, నా కన్ను ఇలా ఉంది, నన్ను కొంచెం హాస్పిటల్లో తీసుకెళ్ళని. సరే వెళ్దామా అన్నది. వెళ్ళాము. గోపాలకృష్ణ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే భయంకరంగా ఉన్నారు జనము. అది ఇంకా నా పేరు వచ్చేటప్పటికి సాయంత్రం 5, 4, 5 అవుతుంది.
అప్పుడు దాకా నేను ఉండలేను, నాకు టెన్షన్ పెరిగిపోతూ ఉంది. సరే పక్కనే పిఎల్ రావు గారు డాక్టర్ గారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్దాము అని చెప్పి అక్కడికి వెళ్ళాను. జనం తక్కువగానే ఉన్నారు. వాళ్ళు చూశారు. ఆమె డాక్టర్ అమ్మ ఏం చెప్పిందంటే, అమ్మా అన్నీ చెక్ చేసింది, చూసింది, ఈమెకి చూపు రాదు, ఈమె కన్నుట్లో ఉండే నరాలన్నీ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి, అసలు నరాలే కనిపించటం లేదు, ఈమెకి చూపు రాదు. నేను గ్యారంటీ ఇవ్వను, కావాలంటే కుడి కన్నుకి ఇస్తా గ్యారంటీ, కానీ ఎడమ కన్నుకి నేను గ్యారంటీ ఇవ్వను, ఈమెకి చూపు రాదు అని మా ఇద్దరికి చెప్పేసింది. చెప్పిన వెంటనే నాకు గుండెతో కూడా జిల్లైపోయింది. ప్రభా నాకు చూపు రాదా అంటూ నన్ను తీసుకెళ్ళిన నా బంధువైన అమ్మాయి వైపు నేను చూశాను, దిగులుగా చూశా. నాకు కన్ను రాదంట అన్న ఆలోచనతో ఆమె వైపు చూసినప్పుడు ఆమె నాకు ఏం చెప్పిందంటే అన్నది, నోటి మాటతో కాదు కానీ చేతితోనే ఇలా అని, నువ్వు భయపడద్దు, పైన మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన నీకు చూపిస్తాడు అన్నట్టు ఆమె ఒక్క ఆ సైగ నాకు అలా అర్థమైంది. అప్పుడు వెంటనే ధైర్యం తెచ్చుకున్నాను. నా దేవుడు గొప్ప దేవుడు కదా, ఆయన ఏమైనా చేయగలడు కదా అనుకుంటా ఉంటే మళ్ళీ ఆ పాట గుర్తుకొచ్చింది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవని నా హృదయంలో నుంచి ఆ మాట నాకు జ్ఞాపకం చేశాడు దేవుడు. ఆ మాటలు ఎప్పుడైతే గుర్తుకొచ్చాయో అప్పుడు మళ్ళీ ధైర్యం తెచ్చుకొని నా దేవుడు నాకు చూపిస్తాడు అనుకొని డాక్టర్ అమ్మ గారితో చెప్పాను, చేయించుకుంటానమ్మా. సరే వెంటనే టెస్టులకు రాశారు. టెస్టులకు వెళ్ళిన తర్వాత స్కాన్ చేశారు, అన్ని టెస్టులు బ్లడ్ టెస్టులు అన్నీ చేసేసారు. మళ్ళీ అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇంకొక అతని దగ్గరికి పంపించింది ఆమె. ఆయన రిపోర్ట్లు చూసి ఆయన కూడా ఇదే మాట చెప్పాడు, నీకు చూపు వస్తుందో రాదో గ్యారెంటీ లేదమ్మా, రావచ్చు రాకపోవచ్చు అని అన్నాడు. తర్వాత అంతా చెప్పాడు. 14వ తేదీకి డేట్ ఇచ్చారు. 14వ తేదీ ఉదయాన్నే చీకటితో రమ్మని చెప్పారు. సరే ఆ 3 రోజులు అంటే 11వ తేదీ నుంచి 11 హాస్పిటల్కి వెళ్ళాను. 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 3 రోజులు భయంకరంగా ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాను. మోకాళ్ళ మీద ఉన్నాను. గుడ్డి భిక్షగాడు దారి పక్కన కూర్చొని భిక్షం అడుక్కుంటుంటే యేసు ప్రభా దారిని పోతా ఉంటే, దావీదు కుమారుడా యేసు నాకు చూపు ఇవ్వమని అతను గుర్తుకొచ్చాడు నాకు. అప్పుడు అదే మాట నేను కూడా మోకాళ్ళేసి 3 రోజులు ఎలుగెత్తి పెద్దగా అడిగేదాన్ని, దావీదు కుమారుడా యేసు నాకు చూపి అయ్యా, నాకు చూపి. నేను ప్రార్థన అయితే చేసుకుంటా, వాక్యం చదవలేకపోతాను కదా ప్రభువా, ప్రార్థన చేసుకుంటే నా సమస్యలన్నీ నీకు చెప్తాను, కానీ వాక్యం చదువుకుంటే నువ్వు నాతో మాట్లాడతావు, నువ్వు మాట్లాడకపోతే నాకెందుకయ్యా ఈ బ్రతుకు, నీ వాక్యం చదవలేని నాకు ఈ బ్రతుకు ఎందుకయ్యా, దావీదు కుమారుడా యేసు నాకు చూపి అయ్యా అని ఇదే మొరపెడుతూ ప్రార్థన చేసుకున్నాను. 14వ తేదీ వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు ఒక టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ మీద నాకు అసలు బీపీ లేదు, దేవుని దయ వల్ల బీపీ లేదు. ఆ నర్సు వచ్చి, ఏంటమ్మా బీపీ పెరిగి ఉంది, ట్యాబ్లెట్ వేసుకొని వచ్చావా లేదా అన్నది. లేదమ్మా నాకు బీపీ అన్న. నువ్వు బీపీ తెచ్చుకుంటుండవు, టెన్షన్ పడుతుండవు, నువ్వు భయపడబాక, టెన్షన్ పడబాక, నీకు అలా చేసావంటే నేను ఇంటికి పంపించేస్తారు, ఇప్పుడు చేసుకున్న టెస్టులన్నీ కూడా నీకు వేస్ట్ అయిపోతాయి, మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా అన్ని టెస్టులు చేయాల్సి వస్తుంది, నువ్వు టెన్షన్ పడబాక అని చెప్పి కొంచెం టైం ఇచ్చారు. మళ్ళీ నాకు టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్లు ఇచ్చారు. మళ్ళీ నన్ను నేనే ధైర్యం తెచ్చుకుని, నాకు ఎందుకు టెన్షన్ వచ్చిందంటే నాకు చుక్కలాల గురించి నేను ఆలోచన చేయటం లేదు, కానీ నా నరాలు కనిపించటం లేదని చెప్పారే, బలహీనమైపోయి ఉన్నాయని చెప్పారు. కొంతమందికి నరాలు, కంటి నరాలు బలహీనమయ్యి ఊడి రాలిపోతాయంట, కానీ ఈమెకి అవి ఉన్నాయో లేవో కూడా మాకు కనబడటం లేదమ్మా, ఈమె కన్ను మేము ఓపెన్ చేసినప్పుడు మాత్రమే అవి ఎలా ఉన్నాయో మాకు తెలుస్తుంది అని చెప్పింది డాక్టర్ అమ్మ. వాటి గురించి కూడా నేను ప్రార్థన చేసుకున్నాయ్యా, బలహీనమైపోయిన నా నరాలకి, కంటి నరాలకి బలమీ అయ్యా, ఊడిపోకుండా అయ్యయ్యా, నీ బలమీ అయ్యా అని అవి కూడా ప్రార్థన చేసుకున్నాను. ఆ నరాలు గుర్తుకొచ్చి నాకు టెన్షన్ వచ్చింది. చుక్కలాల గురించి నేనేం బాధపడలేదు, భయపడలేదు. కానీ సరే దేవుని కృపల వల్ల డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్ గారు ఒక మాట అన్నాడు, వజ్రమ్మ గారు నీకు ఆపరేషన్ సక్సెస్ అయింది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం అయిపోయింది నాకు. దేవుడు నాకు కంటి చూపునిచ్చాడు. నా కోసము సంఘస్థులు, సంఘంలో ఉండే చాలామంది బిడ్డలు ప్రార్థన చేశారు, నాకెంతో సహాయం చేశారు. వాళ్ళ సహాయాన్ని నేను చెప్తామంటే, అక్క
మేము చేసిన ఈ సహాయాన్ని నువ్వు చెప్పొద్దు అని ఒక సహోదరి అయితే నన్ను అడిగింది. దాన్ని బట్టి నేను వాళ్ళ పేర్లు చెప్పలేదు. ఇక్కడ కూర్చున్న చాలామంది బిడ్డలు నా కోసం ప్రార్థన చేశారు. నేను హాస్పిటల్లో చూపించుకొని వచ్చిన తర్వాత వెంటనే మన పాస్టర్ గారికి ఫోన్ చేశాను. పాస్టర్ గారు, నా పరిస్థితి ఇలా అంట, డాక్టర్ అమ్మ ఇలా చెప్పింది అని నేను చెప్పినప్పుడు పాస్టర్ గారు నాకు ధైర్యం చెప్పి, నువ్వు భయపడబాకొచ్చారమ్మా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారితో చెప్పి మేమందరము మా కుటుంబంలో నీ కోసం ప్రార్థన చేస్తామన్నారు. దైవజనులు ప్రార్థించారు, సంఘంలో బిడ్డలు ప్రార్థించారు, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూడటానికి, సంఘంలోకి రావటానికి కూడా దేవుడు చూపించాడు, సహాయం చేశాడు. దేవుడు చేసిన ఈ మేలును బట్టి ఆయనకి నేను ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేను. నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నాకు సహాయం చేసిన ప్రతి బిడ్డలకు కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏమైనా చేయగలిగిన దేవునికే స్తుతి మహిమ ఘనత కలుగును గాక. మరి సమయంలో మనమందరం లేచి నిల్చున్నట్లయితే మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 38వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని శైలజ సత్యానందం గారు చదువుతారు. పరిశుద్ధం నందు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 38వ వచనం వరకు. 6వ నెలలో గబ్రయేలుని దేవదూత గలిలయలోని నజరేతుని ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకునిచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడెను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలెను. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగిన దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడెను. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఈ వాక్యం మనకు దీవించును గాక. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి కూర్చోవాలని మనం చేస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదవబడినటువంటి వాక్య భాగం లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 38వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, దేవుని ఏర్పాటులోని మరియా, ఆ మరియ గర్భములోని క్రీస్తు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దయచేసి కొన్ని కొత్త విషయాలు మనం ఈ సమయంలో మనం వినబోతున్నాం. జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రతి పండుగ సందర్భాల్లో ఇవే వాక్యాలు మనం చదువుకోవడం, ధ్యానం చేయడం పరిపాటి.
అయితే దేవుని యొక్క కృపను బట్టి నూతన దృక్పథంలో కూడా ధ్యానం చేస్తూ కొనసాగుతూ ఉన్న క్రమాన్ని బట్టి ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగంలో కూడా కొన్ని నూతన విషయాలు మనం ఇదివరకు బేస్తవారం శుక్రవారం ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్న కొన్ని విషయాలనే మరొకసారి జ్ఞాపకం చేసుకోబోతున్నాం. కాబట్టి దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువు ఈ లోకంలో జన్మిస్తాడని దాదాపు క్రీస్తుకు ముందు 700 సంవత్సరాల క్రితం యెషయా ద్వారా, అలాగే మీకా ద్వారా, కొంతమంది ప్రవక్తల ద్వారా ముందుగానే తెలియజేశాడు. అయితే ఆనాటి నుంచి అనేక మంది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యవ్వన స్త్రీలు మెస్సియాకి మేమే జన్మనివ్వాలి అనేటటువంటి ఆశ కలిగిన వారు పెళ్లి చేసుకోకుండా, అంటే కన్యకకు జన్మిస్తాడని దేవుడు ప్రవచనంలో చెప్పాడు కాబట్టి వారు పెళ్ళిళ్ళు చేసుకోకుండా కన్యకలుగానే మిగిలిపోయారు. మేమే యేసు ప్రభుకి జన్మనివ్వాలి అని. యేసుకి జన్మనివ్వడానికి తపన పడినటువంటి అనేక మంది ఇజ్రాయిల్లో ఉన్న స్త్రీలు, యవ్వన స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా తమ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నారు. వారు ధన్యులు కాలేకపోయారు కానీ చరిత్రకి ఎక్కారు. అలాంటి పరిస్థితుల్లో తరాలు గడుస్తూ ఉన్న వారు వయసు ఉడిగిపోతూ ఉన్న వారు నిరీక్షణలో మాత్రం కోల్పోకుండా అలాగే జీవితాన్ని సాగించారు, తుదకు ముగించారు. ఆ క్రమంలో భాగంగా గలతీ 4:4లో చెప్పినట్లుగా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపెను. ఆ సమయం వచ్చేసరికి అప్పుడు కూడా అనేక మంది స్త్రీలు అలాగే ఉన్నారు. కానీ అందులో మరియకి సమయం వచ్చింది, ప్రదానం చేయబడింది. దేవుడు ప్రదానం చేసుకోకుండా, పెళ్ళిళ్ళు చేసుకోకుండా తమకు జన్మనివ్వాలని ఆశ కలిగినటువంటి యవన స్త్రీల్లో ఎవరిని ఏర్పాటు చేసుకోలే, మరియను మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె కన్యగానే ఉంది, కానీ ప్రదానం చేయబడి ఉంది. ఆమెను దృష్టించాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రంలో కన్యగా ఉండి గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇప్పుడు దేవుడు కన్యకకే జన్మించాలి, అయితే ఆ స్త్రీ రాళ్లతో కొట్టి చంపబడకూడదు. కనుక ప్రదానం చేయబడిన తరువాత ఆమె యోసేపుని చేరక మునిపే దేవుడు గబ్రియేలు దూత ద్వారా సత్యాన్ని తెలియజేసి ఆమె గర్భమందు ఆయన ఏర్పడినాడు. ఆమె గర్భమందు జన్మించాడు, భూమిలో జన్మించాలి, ఆమె గర్భమందు జన్మించాడు. కారణం ఏంటంటే ఒకటే, దేవుని ఏర్పాటులో మరియ ఉన్నది. మనం చూస్తాం వాక్యం మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనంలో, పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఇరుకు మార్గంలో ప్రవేశించగోరు వారు అనేక మంది, ప్రవేశించేవారు కొద్దిమందే. ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వారిలో దేవుని ఏర్పాట్లు ఉన్నవారు కొద్దిమందే. ఆ రీతిగా ఆ రోజుల్లో కన్య అయిన మరియ దేవుని ఏర్పాట్లో ఉన్నది. కనుకనే దేవుడు మరియ గర్భాన జన్మించడానికి తీర్మానం చేసుకున్నాడు. కన్య అయిన మరియను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అనేక మంది యేసు ప్రభు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు ప్రత్యేకంగా మరి అనే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఒక వాక్య భాగాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా మీరు జాలిగల మనస్సును, దయాళత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఇలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు.
తన కార్యాలు జరిగించడానికి. ఈ తరమవారిలో నోవా, నీవే నీతిమంతుడుగా నా ఎదుట ఉన్నావు కనుక ఈ జలప్రళయములో నేను నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాను. విశ్వాసులకు తండ్రిగా ఏర్పాటు చేయబడిన అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని హృదయానుసారుడైన దావీదు దేవుని ప్రజల పక్షంగా భీకరమైన యుద్ధాలు, పోరాటాలు చేయడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. దేవుని ఏర్పాటులో ఉన్న వారి యొక్క ప్రత్యేకతలు అవి. మనం అందరం సిద్ధపడతాం ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి, దేవుని యొక్క రాజ్యంలో చేరడానికి. కానీ ఎంతమంది దేవుని రాజ్యాన్ని చేరుకుంటారో అది దేవునికే తెలుసు. ఆ రీతిగా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగిన వారందరూ కూడా మోక్షం చేరుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరిలో పరలోక రాజ్యం చేరుకునేది ఎవరు? జీవగ్రంథంలో దేవుడు ముందుగా ఎవరి పేర్లైతే రాసి ఉంటాడో దాన్నే మనం ఏర్పాటు అంటాం. దేవుని ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే దేవుని రాజ్యాన్ని చేరుకోగలరు. కాబట్టి ఇక్కడ మరియ యొక్క యోగ్యత ఏమిటి? దేవుని చేత ఏర్పాటు చేయబడ్డానికంటే ఆమె పరిశుద్ధురాలు, ఆమె జాలిగల మనస్సు కలిగినది, ఆమె దయాళత్వము కలిగినది, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతము ధరించుకున్నటువంటి స్త్రీ. అనేక మంది యేసు ప్రభుకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంటే వారందరిలో ఇలాంటి సుగుణాలు లేవు. ఎక్కడో ఏదో కొరత ఉన్నది, అది దేవునికి తెలుసు. కానీ మరియలో అయితే ఇవన్నీ ఉన్నాయి. దేవుని చేత మనం ఏర్పాటు చేయబడాలి అని అంతే, దేవుని కార్యాలకి, దేవుని యొక్క రాజ్యం చేరుకోవడానికి, దేవుని మార్గంలో సాగిపోవడానికి మనలో ఈ సుగుణాలు ఉండాలి. మనం ఈ సుగుణాలను ధరించుకోవడానికి సంసిద్ధులమై ఉండాలి. మరొకసారి సుగుణాల గురించి నేను చదువుతాను. జాలిగల మనస్సు మనం కలిగి ఉండాలి. తర్వాత దయాళత్వమును కలిగి ఉండాలి. తర్వాత వినయము కలిగి ఉండాలి. సాత్వికము కలిగి ఉండాలి. దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఈ లక్షణాలు మనలో ఉంటే మనమే దేవుని ఏర్పాటులోని వారము. ఈ లక్షణాలు మనలో ఉంటే మనమే దేవుని రాజ్యాన్ని చేరుకునే వారము. ఈ లక్షణాలను మనం ధరించుకున్న వారం అయితే మనమే దేవుని మార్గంలో స్థిరముగా కొనసాగేవారు, సందేహమే లేదు. మరియను దేవుడు ఆ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత గమనించండి, మనం ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనం, 34, 35 వచనాలు చదువుతున్నాను. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. 34వ వచనం. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఏలాగు జరుగునని దూతతో అనగా. 35వ వచనం. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. అంటే మానవాతీతమైనటువంటి, మానవులకు అసాధ్యమైనటువంటి గొప్ప కార్యాన్ని ఇక్కడ గాబ్రియేలు దూత చెబుతున్నాడు మరియకి. ఇది ఎలాగూ సాధ్యం? సహజంగా అయితే ఈ రీతిగా సాధ్యపడాలి. కానీ నువ్వు చెప్పేటటువంటి మాట ఎలాగూ సాధ్యపడుతుంది? నా పరిస్థితి అయితే ఇది అని అన్నప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకును గనక నీకు దేవుని కుమారుడు జన్మిస్తాడని చెప్పడం జరిగింది. ఏం అర్థమవుతుంది మరియకి? అర్థమైనా అర్థం కాకపోయినా నమ్మి తీరాలంతే. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి తీరాలి గుడ్డిగా. అందులో ఉన్న శాస్త్రీయ పద్ధతులు కానీ, సహజమైన విషయాలు కానీ మనకు అవగాతం అయినా అవగాతం కాకపోయినా నమ్మి తీరాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు కాదు, క్రీస్తు జన్మించడానికి ముందు 700 సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవక్తకి చెప్పాడు యెషయాకి, కన్యక గర్భవతి అవుతుంది అని. ఎట్లా నమ్మినాడు ఆయన?
ఏం తెలుసు అప్పుడు? ఈ ఆధునిక యుగంలో మనకే ఇది ఎట్లా సాధ్యం అని అనిపించే ప్రశ్న ఉదయిస్తూ ఉంటే 2700 సంవత్సరాల క్రితం 2700 సంవత్సరాల క్రితం ఈ కార్యాన్ని నమ్మడానికి ఎట్లా వీలు పడుతుంది? నమ్మినాడు. ఆయనకి అవగాహన ఉన్నా అవగాహన లేకపోయినా, ఆయన అర్థం చేసుకోలేకపోయినా ప్రవక్త దేవుడు చెప్పిన మాట నమ్మినాడు, ప్రవచించినాడు. కాబట్టి ఇక్కడ దూత చెప్పిన మాటను మరి ఎట్టకేలకు నమ్మడం జరిగింది. ప్రశ్న వేసింది, సమాధానం పొందుకునింది, ఆ ప్రకారం జరుగునుగా. కానీ ఎట్టకేలకు ఆమె అంగీకరించింది. అయితే ఇది ఎట్లా సాధ్యం అనేది మనం అర్థం చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుతున్నాను. మరియ గర్భంలో యేసుప్రభు ఎట్లా ఉదయించినాడు, ఎట్లా జన్మించినాడు అనేది కొంచెం వివరంగా ఇక్కడ మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అని ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పబోతున్నాడు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరెవరో చూడండి. అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఆత్మ, నీళ్లు, రక్తము, ముగ్గురు వ్యక్తులని చెప్తున్నాడు. నీళ్లు అంటే మన దృష్టిలో ఉన్న జలము కాదు. రక్తం అంటే మన దృష్టిలో ఉన్న పానీయము కాదు. వ్యక్తులుగా చెబుతున్నాడు. వ్యక్తిత్వం కలిగి ఉన్నవారని చెబుతున్నాడు. ఆత్మ ఒక వ్యక్తి, నీళ్లు కూడా ఒక వ్యక్తి, రక్తము కూడా ఒక వ్యక్తి. త్రియేక అనేది ఇక్కడ కనబడతా ఉంది. సృష్టికర్తగా దేవుడే వాక్యముగా పేర్కొనబడిన దేవుడు. ఇక్కడ దేవుడు నీళ్లుగాను, రక్తముగాను, ఆత్మగాను, ఈ ముగ్గురు వ్యక్తులు అంటున్నాడు. వీళ్ళు ముగ్గురు యేసు ప్రభువుగా మరియ గర్భములో జన్మించారు. ముగ్గురు ఒకటే. ముగ్గురు అన్నాడే కానీ ముగ్గురు నీళ్లు, రక్తము, ఆత్మ కలిసి ఏమైంది? యేసు ప్రభువుగా రూపొందింది మరియ గర్భములో. అంటే శరీరంలో ఏముంది? శరీరంలో నీళ్లు, రక్తం ఉంది. అది శిలువలో మనం చిందించినప్పుడు మనం గమనించాం. నీళ్లు, రక్తము, ఆత్మలో నీళ్లు, రక్తం మాత్రమే మరియ గర్భంలో శరీరంగా రూపొందిను. XY క్రోమోజోము లెక్క మిళితమే మానవ రూపం తల్లి గర్భమున. కానీ ఇక్కడ ఏ మిళితము? పరిశుద్ధ నీళ్లు, పరిశుద్ధ రక్తము మిళితమే యేసు ప్రభు యొక్క శరీరముగా రూపొందింది. ఏదో ఒక మిశ్రమం కావాలి కదా, ఏదో ఒక పదార్థం కావాలి కదా. అలాగున యేసు ప్రభు యొక్క శరీరం దేని చేత రూపొందించబడిందంటే నీళ్లు, పరిశుద్ధ నీళ్లు, పరలోకపు నీళ్లు, దైవ నీళ్లు, జీవజలం, పరిశుద్ధ రక్తం, ఈ రెండు కలిసి శరీరముగా రూపొందెను. ఆ శరీరంలో పరిశుద్ధాత్మదేవుడు ఉండి ఆయన దేవుని కుమారుడుగా రూపొందెను. గమనించండి, ఇక్కడ కొలస్సీ 2:10లో మనం చూస్తే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమునందు నివసించుచు ఉన్నది. యేసు ప్రభు యొక్క శరీరమందు ఏముంది? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. నీళ్లు, పరిశుద్ధ నీళ్లు, పరిశుద్ధ రక్తం. మరియమ్మకు సంబంధించింది ఏది లేదు, మనిషికి సంబంధించింది ఏదీ లేదు. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను పైనుండి వాడును, మీరు క్రింది వారు, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడు కాను అంటాడు. యేసు ప్రభు నేను ఈ లోక సంబంధుడు కాను అన్నప్పుడు ఈ లోక సంబంధమైనది కానీ మానవ సంబంధమైనది కానీ ఏది యేసు ప్రభులో ఉండడానికి వీలు లేదు. ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెబుతున్నానంటే, కొన్ని యూట్యూబుల్లో ఒక జియాలజిస్టు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి యేసు ప్రభు సిలువ వేసిన దగ్గర నుంచి ఒక బండ క్రాక్ ఇచ్చి ఉంటే ఆ క్రాక్లో నుంచి ఒక ద్రావకం, ఎర్రటి ద్రావకం మచ్చలు కిందకి దిగజారినట్టుగా ఉన్నాయి. అది చివరికి మనస్సు మీద పడింది. నేను చూశాను. ఆ రక్తాన్ని కొంచెం తీసుకుని వెళ్ళి బెస్ట్ ల్యాబ్కి ఇచ్చాను ఇజ్రాయెల్ దేశంలో.
వారు పరిశీలన చేసి ఆశ్చర్యపోయారు. ఇది రక్తం ఇంకా సజీవంగా ఉంది, ఎవరిది అని చెప్పి అన్నారు అని చెప్పాడు. అందులో 23 క్రోమోజోమ్స్ ఉన్నాయి, 42 ఎన్నో ఉండాలి పురుషుని స్త్రీవి, కానీ సగమే ఉన్నాయి. ఎక్స్ కణాలు ఏమన్నా, వై కణాలు లేవు. ఆశ్చర్యపోయినారంట. అది అంతా చెప్పారు, నమ్ముతున్నారు. వాక్య ప్రకారంగా నేను దాన్ని కొట్టేస్తున్నాను. ఎందుకంటే ఆ సగము క్రోమోజోమ్స్ ఉంటే మరియమ్మ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. మరియమ్మ క్రోమోజోమ్స్ కానీ మరియకు సంబంధించి కానీ ఏదైనా యేసుప్రభు శరీరంలో ఉంటే కొలస్సీ 2:10 ఎందుకు చెప్తుంది? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమునందు నివసించుచున్నదనే మాట ఎందుకు వచ్చింది? నేను ఈ లోక సంబంధం కానని యేసుప్రభు ఎందుకు చెప్పాడు? మరియమ్మకు సంబంధించింది కానీ ఈ లోకానికి సంబంధించింది కానీ ఏది లేదు గనకనే ఆయన శరీరం సమాధిలో పెట్టినా కూడా మూడు రోజులైనా కూడా కుళ్ళిపోలేదు. ఈ లోక సంబంధమైన శరీరంగానైతే ప్రారంభిస్తుంది, మట్టిలో పెడతానే దాని పని దాని ప్రక్రియ జరిగిపోతూ ఉంటుంది. 3వ రోజుకి కుళ్ళిపోతుంది. లాజర్ని పెట్టాడు. 4వ రోజు యేసుప్రభు వచ్చి ఏమన్నాడు? ఆయన వస్తే వాళ్ళంతా అయ్యా వాసన వస్తుంది అన్నారు. కాబట్టి చనిపోయిన శరీరం పాతి పెట్టినప్పుడు అది మట్టిలో కలిసిపోవడానికి ప్రారంభం చేస్తుంది, ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కానీ యేసుప్రభు యొక్క శరీరము నీ పరిశుద్ధుని ఆత్మ నీవు కుళ్ళి పట్టలేదు, పాతాలను విడిచిపెట్టలేదు, ఆయన శరీరము కుళ్ళి పట్టనీయు అని చెప్పి వాక్యంలో చెబుతున్నాడు దావీదు ద్వారా. కాబట్టి యేసుప్రభు యొక్క శరీరంలో పరలోకం నుండి వచ్చినటువంటి పరిశుద్ధమైన నీళ్లు, పరిశుద్ధ రక్తం. అందుకే యేసుప్రభు అంటాడు, నా రక్తము వలన ఆయన క్రొత్త నిబంధన అంటాడు. నా రక్తం అని యేసుప్రభు తన సొంత రక్తాన్ని అని చెప్పాడు. అదే పేతురు ఏమంటాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు. యేసుప్రభు యొక్క రక్తము సాధారణమైనది కాదు, సామాన్యమైనది కాదు, అమూల్యమైన రక్తము చేత. ఎంత అమూల్యమైనదంటే వెలగట్టలేనంత విలువైనది, అగణితమైనది అని చెప్పాలి. గణించడానికి వీలు కానిది, అగణితమైనటువంటి అమూల్యమైన రక్తం యేసు ప్రభు రక్తం. కనుకనే ఆయన రక్తం మనకు నిజమైన పానీయముగా, ఆయన శరీరం మనకు నిజమైన ఆహారముగా, ఆయన రక్తం వలన మనకు పాప క్షమాపణ అనుగ్రహించబడుచు ఉన్నది. మనిషి సంబంధించిన రక్తం కానీ ఏమైనా ఉన్నట్టయితే అది అమూల్యమైన రక్తం కాబోదు. కాబట్టి నీళ్లు, రక్తము, ఆత్మ. గాబ్రియేలు దూత మరియతో చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకును అన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీళ్లుగాను రక్తముగాను మరియ గర్భములో శరీరము దాల్చి ఆత్మగా శరీరములో చేరి ఆయన దేవుని కుమారుడుగా, మనిషి కుమారుడుగా, యేసు ప్రభువుగా ఆయన మన మధ్య జన్మించినాడు. కాబట్టి ఆయన అంటాడు ఆత్మ విషయంలో చూస్తే లోకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో సిలువలో ఇదిగో ఏమంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. అలాగే అపోస్తల కార్య గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం 31వ వచనంలో చక్కని మాట, నేను ఇందాక చెప్పిన మాటే. అపోస్తల కార్య గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు. 31వ వచనం, క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. యేసు ప్రభు యొక్క శరీరం ఎందుకు కుళ్ళిపోలేదు? అది ఈ లోక సంబంధమైనది కాదు కాబట్టి, ఆ శరీరంలో ఈ లోక సంబంధమైనది ఏది లేదు కాబట్టి. ఆయన 33 సంవత్సరాల ఈ లోకంలో జీవించి మనలాగే అన్నపానములు పుచ్చుకున్నా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతగా ఉన్న క్రీస్తు శరీరం ఈ లోక సంబంధమైన అన్నపానముల ద్వారా బలపరచబడుతుందా, పెంచబడుతుందా, ఏమైనా మేలు చేస్తుందా? ఏమీ కాదు. ఆయన మనిషి కుమారుడుగా ఆకారము ధరించాడు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతలో ఉండి. కాకపోతే ఆయన మన మధ్య మన వంటి వాడుగా జీవించడానికి, మనలో ఒకడుగా కనబరుచుకోవడానికి ఆయన ఆ రీతిగా అన్నపానాలు పుచ్చుకున్నాడు,
ఆయన ఈ లోకంలో ఆ రీతిగా జీవించాడు. అంతేగాని ఆయన తీసుకున్న అన్నపానములు ఆ శరీరంలో ఏమీ మిగల్చలేవు, ఏమీ కావు. ఆ శరీరంలో ఏమాత్రం మిగలవు. ఎందుకంటే అది పరలోక సంబంధమైన శరీరం. ఈ లోక సంబంధమైన అన్నపానాలు పుచ్చుకొని బలపడేది జరగదు, పెరిగేది జరగదు. బాలుడిగా ఉన్న యేసు ప్రభు పెద్దవాడు అయ్యాడంటే ఈ లోక సంబంధమైన అన్నపానముల ద్వారానా? కాదు. ఆయన దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతలో ఉంది. దేవుని ఏర్పాట్లు ఆయన మనలాగా ఆయన పెరిగిన వాడే, జీవించిన వాడై మనకు మాదిరి అయ్యాడు. మన బలహీనతలన్నీ వహించి, యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఏముంది? మన బలహీనతలు వహించి, మన రోగములను భరించి. యేసు ప్రభుకి ఎప్పుడైనా రోగం వచ్చిందా? జ్వరం వచ్చిందా? మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఎప్పుడైనా వచ్చింది యేసు ప్రభుకి? ఏ రోగం రాలా. మరి మన రోగములు భరించి అని అన్నాడే యెషయా గ్రంథం 53 అధ్యాయంలో. అర్థం ఏంటి? భరించడం అంటే జ్వరం వచ్చినప్పుడు మనం ఎంత బాధపడతామో అంత బాధను భరించాడు, అంతేగాని జ్వరాన్ని కాదు. మనకు రోగాలు వచ్చినప్పుడు మనం ఎంత ఇబ్బంది పడతామో, ఎంత బాధపడతామో ఆ బాధను భరించి, ఆ బాధను అర్థం చేసుకుని మనల్ని ప్రేమించి, రోగులను ప్రేమించి స్వస్థపరిచాడు. అంతే. రోగాల్ని ఆయన, అన్ని రోగాలు అంటే ఇప్పుడు ప్రపంచం ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలు ఆయనకు వచ్చి ఉండాలి. రోగాలు భరించే అంతే. అన్ని రోగాలు ఆయన శరీరంలో వచ్చాయా? ఏ రోగం ముట్టుకోలేదు. ఎందుకంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమునందు నివసించుచు ఉన్నది. దేవుణ్ణి ఈ లోక సంబంధం రోగాలు ఏవైనా ముట్టగలవా? ముట్టుకుంటే ఆ రోగాలు పోతాయి. కుష్ఠరోగమే పోయింది యేసు ప్రభు ముట్టుకుంటే. దయ్యాలు వెళ్ళిపోయినాయి. కాబట్టి ఆయన అంటలేవు, ముట్టలేవు, ఆయన దరి చేరలేవు. కాబట్టి యేసు ప్రభువు శరీరము పరలోక సంబంధమైనది, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత కలిగి ఉన్నది. ఆ శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన సిలువలో చివరిగా తండ్రికి అప్పగించి శరీరాన్ని విడిచాడు. శరీరం మరి సమాధిలో ఉన్నా కూడా అది కుళ్ళిపోలేదు అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరియతో గబ్రియలు దూత చెప్పినప్పుడు ఇది ఎలాగూ నాకు సాధ్యపడును అంటే ఏం చెప్పాడు గబ్రియలు దూత? 29వ వచనం నుంచి, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకునుచూ ఉండగా దూత, నాకు శుభకార్యం జరిగింది, జరగబోతూ ఉంది. అదనంగా దూత చెప్పే శుభవచనం ఏమిటో అని ఆలోచన చేస్తూ ఉండగా దూత ఏం చెప్తున్నాడంటే, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదవు. ఇంకా గర్భమందు పడలే, గర్భమందు లేని వ్యక్తి పురుషుడు, నీవు కుమారుడు అని చెప్తున్నాడు. ఆయనకి యేసు అనే పేరు పెడతామని కూడా చెప్పేశాడు. యేసు అనే పేరే పెట్టడం జరిగింది. దేవుని మాట స్థిరమైనదండి. ఆయన చెప్పాడంటే ఇంక అదే నెరవేరుతుంది. దేవుని మాటని కొట్టివేయడానికి ఎవరికి సాధ్యపడదు. దేవుడు ఒకటి చెప్పాడంటే అది జరిగి తీరుతుంది అంతే. చీకటిలో చూశాడు, చీకటిని చూసి వెలుగు కలుగును కాకన్నాడు, వెలుగు కలిగను. రెండు జలముల మధ్య విశాలము కలిగి ఆకాశము అని పేరు పెట్టాడు. మాటే ఎంత గొప్ప కార్యాలు జరిగాయి. అంత శక్తి కలిగినది దేవుని యొక్క మాట. అందుకే అంటాడు, ఆకాశమైనా గతించును, భూమి అయినా పాడైపోతుందేమో కానీ నా మాట ఎన్నటికీ, అందులో అరసున్నైనా విసర్గ అయినా తప్పిపోదు. అంత ఖచ్చితంగా దేవుని మాట నెరవేరుతుంది. అదే దూత చెప్పాడు. దేవుడు చెప్పిన ఏ మాట అయిననో నిరర్ధకము కానేరదు అని స్థిరంగా చెప్పినప్పుడు మరి అంటూ ఉంది. ఎంత చక్కని మాట అనిందో చూడండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినా, 37వ వచనం, లోకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయిననో నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ప్రభునందు ప్రియులారా గమనించండి, మాట చాలా సులభంగా కనబడతా ఉంది. మరీ చెప్పిన మాట, ప్రభు చెప్పిన మాట ఆ ప్రకారం జరుగునుగాక, ఆ మాట వెనక మరి యొక్క సమర్పణ చాలా దాగి ఉంది. మరి ఆ మాట చెప్పాలి అంటే ఆమె కన్నిగా ఉండి ప్రదానం చేయబడి ఉంది. మరి యోసేపుని చేరుకోబోయే తరుణములో ఈ పరిస్థితిని అంగీకరించాలంటే
చాలా సమర్పణ ఉండాలి. మొదటిగా ఆమె సంసార జీవితాన్ని త్యాగం చేయాలి. ఇక కుమారుడు కలిగేంత వరకు యోసేపుని చేరకూడదు, యోసేపు ఆమెను ముట్టకూడదు. పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు పెళ్ళి కొరకు, తర్వాత తండ్రి అవ్వాలని తల్లి అవ్వాలని ఎన్ని ఊహలు, ఎన్ని కలలు, అలాంటి కలల ప్రపంచం పక్కన పెట్టి మరియా తన సంసార సుఖాన్ని త్యాగం చేసింది. లేదంటే ఆ త్యాగం లేకపోతే ఆ ప్రకారం నాకు జరుగునుగా కానీ మరి ఆ మాట చెప్పలేదు. అంతేకాదు ప్రాణత్యాగం కూడా చేస్తుంది. కన్యగా ఉండి గర్భము ధరించి యోసేపు ఒకవేళ ఆమెను అవమానపరచకుండా వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆమె గురించి కానీ పెద్దలకు చెబితే, మత పెద్దలకు చెబితే ధర్మశాస్త్రానుసారంగా రాళ్లతో కూడా చంపేస్తారు. ఈ ప్రాణ ప్రమాదం ఉంది తెలుసు మరియకి. అయినా కానీ ఆ ప్రకారము నాకు జరుగునుగాక. మాట మామూలు మాటే, దాని వెనకాల ఆ మరి యొక్క త్యాగం చాలా ఉంది. సామాన్యమైన మాట కాదు. ఆ మాట వెనకాల మరి యొక్క సంసార సుఖము త్యాగం చేయడం, ప్రాణత్యాగం చేయడం, తన జీవితాన్ని ఒకవేళ ప్రదానం చేయబడిన యోసేపు విడిచిపెట్టిన, సమాజంలో అవమానం వచ్చినా, బ్రతుకంతా అలాగే ఉండిపోవాల్సి వచ్చినా అన్నిటికీ తెగించేసింది. నా దేవునికి జన్మనివ్వాలి, నేను ఏమైపోయినా పర్వాలేదు. ప్రభునందు పిల్లారా, మరి అలాంటిది మరియా. మరి అలాంటి మరియకు జన్మించినటువంటి యేసు ప్రభు మనకు రక్షకుడై ఉన్నాడు. మరి మనము ఎలాంటి వారమై ఉన్నాము? రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చెబుతుంది, చక్కని మాట చెబుతుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మరియమ్మ గ్రహించింది సత్యం. సజీవ యాగముగా ఆమె సమస్త శరీరాన్ని దేవునికి సమర్పించుకునింది. ఇట్టి సేవ ఆమెకు యుక్తమైనదని గ్రహించింది. దేవునికి సజీవ యాగమయ్యింది. దేవుడు మరియని ఏర్పాటు చేసుకున్నాడంటే ఆమె పేరుని బట్టి కాదు, ఆమె యొక్క గోత్రాన్ని బట్టి కాదు, ఆమె యొక్క ఘనమైన చరిత్రను బట్టి కాదు. ఆమె జాలిగల మనస్సు కలిగినది, దయాళత్వము కలిగినది, దీర్ఘశాంతము కలిగినది, సాత్వికము కలిగినది. ఆమె పరిశుద్ధురాలు గనక దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే దేవుడు అనుకున్నట్టుగానే ఆమె కూడా తన యొక్క శరీరాన్ని, తన జీవితాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునింది. నీ ప్రకారము కలుగునుగాక అని అనింది. మనం కూడా అంటాం. మనం అంటున్నామా లేదా? చెప్పండి. రోజు అంటున్నాం, ఎన్నోసార్లు అంటున్నాం, గుర్తులేదా? ప్రభు ప్రార్థనలో ఏమంటున్నాం? పరలోకమందు నీ చిత్తం ఎలాగ జరుగుతున్నదో అలాగే నెరవేర్చబడుగాక. అంటే ఆ ప్రకారం కలుగునుగాకనే కదా అర్థం. ఆమెన్ అంటే సంస్కృతం తదాస్తు, తెలుగులో ఆ ప్రకారము కలుగునుగాక. ఎన్నిసార్లు అంటున్నామో మనం మరియమ్మ చెప్పిన మాట. కానీ మరియమ్మ మాట వెనకాల అన్ని త్యాగాలు ఉన్నాయి. మన మాట వెనకాల ఏదో నోటి మాటగా చెప్తున్నాను ప్రభువా, నువ్వు దాన్ని అంగీకరిస్తే ఎట్లా ప్రభు అన్నట్టుగా మనమే ఏదో ప్రభువా తల్లిదండ్రులు నేర్పించారు ప్రభు ప్రార్థన, ఏదో నేర్చుకున్నాను, ఏదో నోటి మాటగా చెప్తున్నానే కానీ ఇందులో ఎంత ఉందని నాకు తెలియదు ప్రభువా. నీ చిత్తానికి నేను లోబడతానన్న విషయం ఉందని, ఆ నిబంధన ఉందని నాకు తెలియదు ప్రభువా. నేను ఎంత మాత్రం క్షమించాను అంతే క్షమించమన్న సత్యం కూడా, ఆ కండిషన్ కూడా ఉందని నాకు తెలియదు ప్రభు. ఏదో నోటి మాటగా చెప్పాను అంటే కుదరదు. అర్థం చేసుకోవాలి ప్రభు ప్రార్థనలో ఉన్న కండిషన్ ఏమిటి. నాడలో అపరాధం చేసిన వారిని నేను క్షమించున్న ప్రకారం మా అపరాధము క్షమించము, ఆ ప్రకారము కలుగునుగాక. పరలోకమందు నీ చిత్తము ఎలాగనో జరుగుతున్నదో ఆ ప్రకారమే భూమి యందు నెరవేర్చబడుగాక. అందులో నీవు నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఆ ప్రకారము కలుగునుగాక అని మరీ చెప్పిన మాటే మనం చెబుతున్నాం అనేక పర్యాయాలు, అనేక సందర్భాల్లో. అయితే ఆ మాటల వెనకాల, మరి మాట వెనకాల సమర్పణ ఉంది, త్యాగం ఉంది. మన మాటల వెనకాల కనీసం సత్యం ఉందా, అర్థం ఉందా, అవగాహన ఉందా? ఆలోచన చేసుకోవాలి. వాక్యం చెబుతుంది, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన
జాగ్రత్తగా చూచుకునము. నీ దేహమును కలిగినటువంటి పని నీ నోటి వలన జరగనీయకము, జాగ్రత్త అంటూ ఉంది. కనుక దేవునికి సన్నిధిలో మన ప్రవర్తనే కాదు, మన మాటలు బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ప్రతి మాటను ఆయన గుర్తిస్తాడు, ప్రతిఫలాలు ఇస్తాడు. కనుక ప్రభు ప్రార్థననేమి, మనం చేసే ప్రార్థన ఏమిటి, మనం పాడే పాటలు ఏమిటి, అన్నిటిలో ప్రతి పదం వెనకాల దానికి తగిన సత్యం మన హృదయంలో ఉండాలి. ఆ రీతిగా మన జీవితాలు నడుపుకోవాలి. మరి దేవుని ఏర్పాట్లో ఉన్నట్టుగా మనమందరం దేవుని ఏర్పాట్లో ఉన్నాం ఆయన రాజ్యంలో చేరడానికి. అయితే మనం జాలిగల మనసు కలిగి, సాత్వికము కలిగి, దీర్ఘశాంతము కలిగి, పరిశుద్ధత కలిగి జీవిస్తే మనము కూడా ఆయన రాజ్యాన్ని చేరుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ప్రేరేపణ, దీవెన, ఆశీర్వాదం మనకందరికీ దయచేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదశని సమీపిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మరి వలె మేము కూడా మీ ఏర్పాట్లో ఉన్నాం కనుకనే నీ మందిరంలో చేరాం. ప్రభువా, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా, అయితే నా తండ్రి, నీ రాజ్యం అనే గురిని చేరుకునేలాగున మా జీవితాలను సవరించండి, సరిచేయండి. నా ప్రభువా, మా నోటి మాటల వెనకాల ఉన్న అర్థాన్ని మేము గ్రహించాలి. ఆ రీతిగా మా జీవితాలను కొనసాగించుకోవాలి. తండ్రి ప్రభువా, మా కొరకు మహా ఆకాశములు కూడా పట్టజాలంత పెద్ద దేవుడు అయ్యండి. ప్రభువా, మరే గర్భంలో ఏకకణ జీవిగా నిన్ను నీవు తగ్గించుకున్నావు. ప్రభువా, మా కొరకు ఈ లోకంలో జీవించావు. నా ప్రభువా, మా కొరకే శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టావు. ప్రభువా, అట్టి కార్యం ద్వారా మాకు రక్షణ అనుగ్రహిస్తున్న దేవుడు నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకను మా శాశ్వతం అంతా నా తండ్రి మేమందరము నీ ఏర్పాట్లో ఉన్న వారముగా, అందుకు తగిన వారముగా జీవించి నిన్ను మహింపరచడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.